సారీ వచ్చేసి కంచి పట్టులో ఫ్లోరల్ డిజైన్, ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండి. ఇది కంచిలో ఫ్లోరల్ డిజైన్, అది కంచిలో సాఫ్ట్ సిల్క్ ఫ్లోరల్ డిజైన్ అన్నమాట. ఇది పట్టు చీర అండి, ఇది కంచి పట్టు చీర టిష్యూ మొత్తం ఆల్ ఓవర్ మీనాకరీ, అంత హెవీ ఉండదు. వీవింగ్ ఎప్పుడన్నా మనకి బాగా చేస్తాయండి. ఇప్పుడు ఇవి వస్తున్నాయి, పవర్ లూమ్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా మనకి శారీ ఎప్పుడైతే మనకి లూమ్కి పెడతామో హ్యాండ్లూమ్లో శారీ ఎప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది అన్బిలీవబుల్ ప్రైస్. నేను ఎవరైనా గెస్ట్ చేస్తారా అని నేనైతే గెస్ట్ చేసేదాన్ని కాను. అంత అన్బిలీవబుల్ ప్రైస్ ఇది. దీనికి ఎంత గెస్ట్ చేయగలుగుతారా? సరే, 1 2 3, దీని ప్రైస్ ఎంత అంటే ఇదిగో, అది సంగతి. సో ఇదంతా మీనాకరీ వర్క్ వస్తుంది. సో దీంట్లో కూడా చక్కగా మనకి బోర్డర్లో కూడా వర్క్ వచ్చింది. హైలైట్ పార్ట్ ఏదో కడ్డీ బోర్డర్ ఇచ్చేసి జరీ బోర్డర్ ఇచ్చేసి అలా కాకుండా వీటిని మెయింటైన్ చేయడం ఎలా స్పందన గారు? నాకు ఎప్పుడూ ఒక డౌట్. జస్ట్ షాంపూ వాష్ అండి. షాంపూ వాష్ చేసేసి డ్రై వాష్ ఇచ్చి పెట్టేసి అసలు చీరలు మాటమాటికి ఉతకక్కర్లేదు కదా? అవసరం లేదు. జస్ట్ 2 to 3 hours అట్లా వేర్ చేసినప్పుడు మనం ఎండలో కొంచెం సన్కి డైరెక్ట్గా కాకుండా అదే కొంచెం షాడో ఉన్న ప్లేస్ లో పెట్టి మనం చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు రీసెర్చ్ చేశారా? చేసామండి. ఎందుకంటే కస్టమర్స్ చాలా అడుగుతూ ఉంటారు, ఎట్లా చేయాలి మేడం, ఇది జరిగిపోతుంది లేకపోతే బ్లాక్ అయిపోతుంది, దీన్ని ఎలా స్టోర్ చేయాలి, దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అన్నీ అడుగుతారు. సో వాటన్నిటికీ మేము రెడీగా ఉండాలి కాబట్టి. అంతే కదా. ఇదిగో వచ్చింది నా ప్రపంచం. కాటన్స్, కంచి, చెట్టినాడు, ఇవన్నీ అసలు మంగళగిరి కూడా వేరు. ఇది మంగళగిరి అండి, మంగళగిరి కాటన్ సారీ. మంగళగిరి క్రియేటివిటీ బాగా పీక్స్ లో ఉంది ఇప్పుడు. షిబోరి ప్రింట్ ఇది. అదే బేసిక్ గా ప్లెయిన్స్ వస్తాయి, ఇది షిబోరి ప్రింట్ విత్ కంచి బోర్డర్. ఇది